నమస్కారం. దేశ రక్షణ రంగంలో ఒక ముఖ్యమైన సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అంటే బీఈఎల్ నుంచి ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ అవకాశం గురించిన పూర్తి వివరాలు అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు, జీతం ఎంతుంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇలా అన్ని విషయాలు ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. పదండి మొదలు పెడదాం. ముందుగా బీఎల్ గురించి ఒక్క మాట. ఇది మన దేశంలో ఒక నవరత్న హోదా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ. ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ సెక్టర్లో వీళ్ళు టాప్ ప్లేయర్స్ అన్నమాట. మిలిటరీ కమ్యూనికేషన్స్, రాడార్లు, ఇంకా చెప్పాలంటే దాదాపు 350కి పైగా రకరకాల ఉత్పత్తులను వీళ్ళు తయారు చేస్తారు. అంటే అంతటి పేరున్న సంస్థలో పనిచేసే అవకాశమిదే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి రాజస్థాన్ మరియు గుజరాత్లోని కీలకమైన సైట్లలో ఉంటాయి. 7 పోస్టులే కదా అని తక్కువగా అనిపించొచ్చు, కానీ దేశ భద్రతకు సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రాజెక్టులలో నేరుగా పనిచేసే గొప్ప అవకాశమిది. సరే, ఈరోజు మనం ఏ అంశాలు కవర్ చేయబోతున్నామో ఒక్కసారి చూద్దాం. మొదటగా ఈ అవకాశం ఏంటి, ఎక్కడా అనేది చూద్దాం. ఆ తర్వాత ఎవరు అర్హులు అనే వివరాల్లోకి వెళ్దాం. తర్వాత జాబ్లో చేరితే జీతం, బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా చివరగా ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా చూద్దాం. రైట్, ఇక మొదటి విభాగానికొచ్చేద్దాం. ఈ ఉద్యోగ అవకాశం అసలు ఏంటి, ఎక్కడ పోస్టింగ్ ఉంటుంది, ఆ వివరాలు చూద్దాం. ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకి సెలెక్ట్ అయితే పోస్టింగ్ రాజస్థాన్ మరియు గుజరాత్లలోని వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన ప్రదేశాల్లో ఉంటుంది. అంటే జోధ్పూర్, జైసల్మేర్, జామ్నగర్, భుజ్, ఇంకా నలియా వంటి లొకేషన్లలో అనమాట. ఓకే, ఇప్పుడు చాలా ముఖ్యమైన సెక్షన్కి వచ్చాం. ఈ పోస్టులకి అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఈ వివరాలు చూస్తే ఒక స్పష్టత వస్తోంది. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్కి 4 ఏళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ అంటే బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ చేసుండాలి. దాంతోపాటు కనీసం 2 ఏళ్ల వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం. ఇక వయసు విషయానికొస్తే జనరల్ కేటగిరీ వాళ్లకు గరిష్ట వయోపరిమితి 32 ఏళ్లు. ఈ లెక్కలన్నీ జనవరి 1, 2026 నాటికి చూసుకోవాలి. మరి ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ల వాళ్ళు అర్హులు అంటే ఇక్కడ లిస్టు చూడొచ్చు. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్, ఈ విభాగాల్లో డిగ్రీ చేసిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు. అనుభవం అన్నాం కదా, మరి ఎలాంటి అనుభవం ఉండాలి? క్వాలిఫికేషన్ తర్వాత కనీసం 2 ఏళ్ల ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అవసరం. ముఖ్యంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐపీ నెట్వర్కింగ్, డేటా సెంటర్ ప్రాజెక్టులు లేదా సీసీటీవీ, ఐఓటీ ప్రాజెక్టులలో పనిచేసిన అనుభవం ఉన్నవాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక వయోపరిమితిలో సడలింపులు కూడా ఉన్నాయి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఇంకా 40% కంటే ఎక్కువ వైకల్యమున్న దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ లభిస్తుంది. సరే, అర్హతలన్నీ ఉన్నాయి. మరి జాబ్లో చేరితే జీతమెలా ఉంటుంది, బెనిఫిట్స్ ఏంటి, ఆ వివరాలు చూద్దాం రండి. ఇక్కడ చూడండి, మీ జీతం ప్రతి సంవత్సరం ఎలా పెరుగుతుందో చాలా స్పష్టంగా ఉంది. ఫస్ట్ ఇయర్లో నెలకు 40,000తో మొదలయి 4వ సంవత్సరం వచ్చేసరికి నెలకు 55,000 వరకు పెరుగుతుంది. ఇది చాలా మంచి ప్రోగ్రెషన్ కదా. ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయముంది. అదేంటంటే ఈ 4 ఏళ్ల కాంట్రాక్ట్ పీరియడ్ని విజయవంతంగా పూర్తి చేసిన వాళ్లకి ₹1,00,000 రిటెన్షన్ బోనస్ కూడా ఇస్తారు. అంటే ప్రతి సంవత్సరం పూర్తి చేసినందుకు ₹25,000 చొప్పున లెక్కించి ఇస్తారన్నమాట. నెలవారీ జీతం మాత్రమే కాదు, ఇంకా అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సైట్ పోస్టింగ్లో పనిచేసే వాళ్లకి వాళ్ల జీతం మీద 10% ఏరియా అలవెన్స్ అదనంగా వస్తుంది. అంతేకాకుండా ఇన్షూరెన్స్, డ్రెస్ అలవెన్స్ లాంటి వాటికోసం సంవత్సరానికి మరో ₹12,000 ఇస్తారు. ఓకే, ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది చాలా ముఖ్యం. ప్రతి స్టెప్ జాగ్రత్తగా గమనించండి. సో వాకిన్ సెలెక్షన్ రోజున ఏం జరుగుతుందంటే, ఫస్ట్ స్టెప్ ఆన్లైన్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. అది కంపల్సరీ. తర్వాత వాళ్లు చెప్పిన తేదీన ఉదయం 8 గంటలకల్లా వెన్యూకి చేరుకోవాలి. అక్కడ ముందుగా రాత పరీక్ష ఉంటుంది. దానిలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి వాళ్లని ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో టైంకి వెళ్లడం చాలా ముఖ్యం. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది.
సెలెక్షన్లో వెయిటేజ్ చూడండి. రాత పరీక్షకే ఏకంగా 85% వెయిటేజ్ ఉంది. ఇంటర్వ్యూ కేవలం 15% మాత్రమే. అంటే మీ సెలెక్షన్లో రిటన్ టెస్ట్ స్కోరే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. కాబట్టి పరీక్ష మీద బాగా దృష్టి పెట్టాలి. సరే, ఇక చివరి విభాగానికి వచ్చేశాం. ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చెయ్యాలి, ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ఒక్క విషయం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది వాకిన్ సెలక్షన్ అయినా సరే, ఆన్లైన్లో ముందుగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నేరుగా వెళ్తే అలోట్ చెయ్యరు. ఇది చాలా ముఖ్యం. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ February 5, 2026. ఆ తేదీలోపు రిజిస్ట్రేషన్ పూర్తి చెయ్యాలి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మొత్తం $472 చెల్లించాలి. ఇందులో $400 బేస్ ఫీజు కాగా మిగిలింది 18% జీఎస్టీ. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఇంకా మాజీ సైనికుల అభ్యర్థులకు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంది. ఇక సెలక్షన్ రోజు వెళ్లేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్స్ ఇంకా ఒక సెట్ జిరాక్స్ కాపీలు అస్సలు మర్చిపోవద్దు. ఇదొక చెక్లిస్ట్ లాగా అనుకోండి. మీ అప్లికేషన్ ఫామ్, ఏజ్ ప్రూఫ్ కోసం 10th సర్టిఫికేట్, మీ డిగ్రీ సర్టిఫికెట్లు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, కేస్ట్ సర్టిఫికేట్, ఫీజు కట్టిన రిసీప్ట్, ఇలా అన్నీ తీసుకెళ్లాలి. ఏ ఒక్కటి మిస్ అయినా ఇబ్బంది పడాల్సొస్తుంది. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ ఉద్యోగం కేవలం ఒక టెక్నికల్ రోల్ మాత్రమే కాదు. ఇది దేశ భద్రతలో BEL లాంటి ఒక గొప్ప సంస్థ యొక్క లక్ష్యాల్లో భాగస్వామ్యమయ్యే ఒక అవకాశం. మీ ఇంజనీరింగ్ స్కిల్స్ దేశ సరిహద్దుల భద్రతకు ఉపయోగపడగలవా? ఆలోచించండి. అర్హత ఉంటే ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి.